ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి. ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కదా. అన్నం అంటే దేవుడు, అన్నదానం అంటే మహాపుణ్యం. ఒకరోజు శివుడు పార్వతీదేవిని చూస్తూ ఇలా అన్నాడంట, ఈ ప్రపంచమంతా మాయ మాత్రమే అని, నిజమైనది లేదు అని. దేవి చిరునవ్వు నవ్వి ఇలా అడిగిందంట, మాయే అయితే మన భక్తులు తినేది త్రాగేది కూడా మాయేనా అని. ఈశ్వరుడు అన్నం కూడా మాయే అన్నాడంట. ఆ మాట విని పార్వతీదేవికి కోపం వచ్చి ఆమె అన్నదంట, శివ, నీవు అన్నం మాయ అని అన్నావు కదా, ఇక ఈ లోకానికి అన్నం అందించడం నిలిపివేస్తాను అని. అలా పార్వతీదేవి అదృశ్యమై గంగా తీరంలోని వారణాసి నగరానికి వచ్చిందంట. అక్కడ అన్నపూర్ణాదేవి రూపంలో ఒక చేతిలో బంగారు పాత్రలో అన్నం, మరో చేతిలో లడ్డూ కలశంతో ప్రత్యక్షమైందంట. ఆ సమయంలో ప్రపంచమంతా ఆకలితో క్షీణించిందంట. భిక్ష అడగడానికి కూడా దొరకని స్థితి. చివరికి ఈశ్వరుడు కూడా అన్నం దొరకలేదంట. అప్పుడు గ్రహించి అన్నం మాయ కాదు, అది జీవరూపిణి, అది దేవీ స్వరూపమే అని తలచి శివుడు వారణాసికి వెళ్ళి అన్నపూర్ణాదేవిని దర్శించి ఆమె ముందు నమస్కరించి, అమ్మా, నీవు లేనిదే ఈ జగత్తు నడవదు, నీవే ఈ జగన్నాథిని పోషించే శక్తివంతురాలివి అని అన్నాడంట. అప్పుడు అన్నపూర్ణాదేవి శివుణ్ణి భిక్ష ఇచ్చిందంట. అది అన్నదానం యొక్క మొదటి రూపం. శివుడు ఆనందంతో ఇలా అన్నాడంట, ఈ అన్నపూర్ణాదేవి రూపంతో ఎల్లప్పుడూ కాశీలో ఉండాలి, భిక్షకు దానాన్ని కరుణకు నేర్పించే శక్తిని ప్రజల హృదయంలో నిలిసిపోతావు అని. అందుకే కాశీ విశ్వేశ్వరుని ఆలయం పక్కనే అన్నపూర్ణాదేవి ఆలయం ఉంటుంది. భక్తి అంటే సేవ, సేవలో అన్నదానం పరమదానం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. ఓం అన్నపూర్ణాయే నమః. ఓం అన్నపూర్ణాయే నమః. ఓం అన్నపూర్ణాయే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.